హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి గురించి తెలిసినట్లయితే మీరు ఖచ్చితంగా షాక్కి గురవుతారు. అసలు ఏం జరిగింది? నవంబర్ 12, 2025 సాయంత్రం 7:20 19 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించినటువంటి సురేందర్ కోహ్లీ అనే వ్యక్తి జైలు నుండి రిలీజ్ అయ్యాడు. నిజానికి అతనికి సిబిఐ ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. కానీ అలహాబాద్ హైకోర్టు ఆ కేసులన్నింటినీ కొట్టేసి అతన్ని జైలు నుండి రిలీజ్ చేసింది. అసలు ఎవరి సురేందర్ కోహ్లీ? అతనిపై ఆరోపించబడ్డ కేసులేంటి? మరణశిక్ష విధించినప్పటికీ ఆయన జైలు నుంచి ఎలా బయటకు వచ్చాడు అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాక ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, నితారి సీరియల్ కిల్లింగ్ కేసు, దీని గురించి మీరు వినే ఉంటారు న్యూస్లోని. యాక్చువల్గా 2024లోని ఈ కేసు పైన ఒక మూవీ కూడా తీయడం జరిగింది హిందీలో. అది సెక్టార్ 36 నెట్ఫ్లిక్స్లో ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది. కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. 2003లో సురేందర్ కోహ్లీ నోయిడాకి పని కోసం వచ్చాడు. అలా పని చేస్తూ 2006లో మనీందర్ సింగ్ పాందిర్ అనే వ్యక్తి ఇంట్లో పనికి చేరాడు. సో ఆ ఇంట్లో గార్డెనింగ్ చేయడం, వంట చేయడం, చిన్న చిన్న పనులన్నీ చేస్తూ అక్కడ జీవనం గడుపుతున్నాడు. అయితే ఈ సురేందర్ కోహ్లీ పనిచేస్తున్న ఏరియాలో కొద్ది రోజులుగా 5 నుండి 25 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ మిస్ అవుతూ వస్తున్నారు. అయితే పోలీసులు దీనిపై కేసులు బుక్ చేసి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత సురేందర్ కోహ్లీ పనిచేస్తున్న ఇంటి బ్యాక్ సైడ్ యార్డ్లో ఉన్నటువంటి డ్రైనేజీలో కొన్ని అస్థిపంజరాలు, పుర్రెలు, కల్లెబారాలు ఇటువంటివన్నీ బయటపడ్డాయి అన్నమాట. దీంతో పోలీసులు డిసెంబర్ 29, 2006లో సురేందర్ కోహ్లీని ఈ కేసు పైన అరెస్ట్ చేశారు. అతనితో పాటు అతని ఇంటి యజమాని అయినటువంటి మనీందర్ సింగ్ పాందిర్ని కూడా ఈ కేసులో బుక్ చేశారు. అయితే ఎంక్వైరీ జరుగుతుండగానే ఈ కేసుని సిబిఐకి అప్పగించారు. సిబిఐ వారు పూర్తిగా ఈ కేసుని దర్యాప్తు చేసి సురేందర్ కోహ్లీపై 16 కేసులు బుక్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అయితే అలహాబాద్ హైకోర్టులో హాజరుపరిచినప్పుడు ఈ సురేందర్ కోహ్లీ ఏం చేశారంటే తానే ఈ మర్డర్స్ చేసినట్టు ఒప్పుకున్నాడు. సో దీంతో హైకోర్టు తానే స్వయంగా నేరాన్ని ఒప్పుకోవడం వల్ల అతనికి మరణశిక్ష అనేది విధించింది. ఇతని యజమాని అయినటువంటి మనీందర్ సింగ్ పాందిర్కి ఎటువంటి ఎవిడెన్స్ లేకపోవడం వల్ల అతనిపై ఉన్న కేసుని కొట్టేసింది. అయితే 2011లో సురేందర్ కోహ్లీ సుప్రీంకోర్టులో ఒక ప్లీ పిటిషన్ ని అప్లై చేశాడు. కానీ సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది. దాని తర్వాత 2013-14 సమయంలో గవర్నర్కి మరియు ప్రెసిడెంట్కి మెర్సీ పిటిషన్ కూడా ఫైల్ చేశాడు. అది కూడా రిజెక్ట్ అయింది. అయితే ఇక్కడే కేసు మలుపు తిరిగింది. 2015లో ఈ కోహ్లీ ఏం చేశాడంటే తన యొక్క మెర్సీ పిటిషన్ రివ్యూకి అప్లై చేశాడనమాట. అయితే దీన్ని పరిశీలించినటువంటి కోర్టు మెర్సీ పిటిషన్ని రివ్యూ చేయడంలోని డిలే చేశారన్న కారణంతో ఆయనకున్నటువంటి మరణశిక్షని యావజ్జీవ శిక్షగా మార్చేసింది. ఆ తర్వాత అక్టోబర్ 2023లో హైకోర్టు కోహ్లీపై ఉన్నటువంటి 12 కేసుల్ని కొట్టేసింది. అది ఎందుకు కొట్టేసిందో కారణాలు కూడా కోర్టు వివరించింది. అది నేను మీకు చెప్తాను. దానికన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ హైకోర్టు తీర్పు పైన సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళింది. కానీ సుప్రీంకోర్టు ఈ అప్పీల్ని రిజెక్ట్ చేసింది. సో దీంతో హైకోర్టు తీర్పే ఫైనల్ అయిందనమాట. అయితే ఈ 12 కేసులు కొట్టేయడానికి హైకోర్టు చెప్పిన కారణాలు ఏంటంటే యాక్చువల్గా కోహ్లీ 60 రోజుల పాటు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. అతనికి ఎటువంటి లీగల్ హెల్ప్ కూడా లేదు, అంటే ఎటువంటి లాయర్ని కూడా కలవడానికి అవకాశం లేకుండా చేశారు. సో దీని కోర్టు ఎలా పరిగణించిందంటే అతన్ని హింసించడం కానీ లేదా మభ్యపెట్టడం, భయపెట్టడం లాంటివి చేసి అతనే ఈ నేరం చేసినట్టు స్టేట్మెంట్ తీసుకున్నారు అని ఉద్దేశించి అతనిపై ఉన్న కేసులన్నీ కొట్టేసింది. సో ఇంకో కారణం ఏంటంటే పోలీసుల కథనం ప్రకారం కోహ్లీ చూపించడం వల్లే ఆ అస్థిపంజరాలు కానీ ఎముకలు కానీ అన్నీ బయటపడ్డాయి అని చెప్పారు. కానీ వీటిని సాక్ష్యాధారాలుగా తీసుకొని అతన్ని నేరస్తుడిగా పరిగణించలేమని చెప్పింది. ఎందుకంటే ఈ అస్థిపంజరాలు కానీ ఎముకలు కానీ దొరికింది ఒక పబ్లిక్ ప్లేస్లో, అంటే కోహ్లీ పనిచేస్తున్నటువంటి ఇంటి బ్యాక్ సైడ్లో దొరికాయి అనమాట. సో ఇది ఒక పబ్లిక్ ఏరియాలో దొరికింది కాబట్టి, ప్రైవేట్గా కోహ్లీ ఉంటున్నటువంటి ఇంట్లో కాదు కాబట్టి ఇది అతనే నేరస్తుడని పరిగణించలేమని చెప్పింది. సో అందువల్లే రికవరీ చేసినటువంటి ఎవిడెన్స్కి ఎటువంటి అథెంటిసిటీ లేదని చెప్పేసి కోర్టు ఈ కేసును కొట్టేసింది. అయితే కోహ్లీ పైన ఇంకొక కేసు మాత్రమే పెండింగ్ ఉంది. దాన్ని కూడా కోర్టు ఎలా కొట్టేసిందంటే 2002లో చేసినటువంటి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది, అదే క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్. సో ఈ చట్టం ఏం చెప్తుందంటే ఒకే సాక్ష్యాధారాలతో 2 వేరువేరు కేసుల్లో 2 వేరువేరు తీర్పులు ఇవ్వడం జరగదని. సో దీనివల్ల ప్రజలకి కోర్టుపై ఉన్నటువంటి విశ్వసనీయత తగ్గుతుంది అని భావించి కోర్టు ఈ కేసును కూడా కొట్టేసింది. సో ఈ విధంగా సురేందర్ కోహ్లీ అనే వ్యక్తి మరణశిక్ష నుండి యావజ్జీవ శిక్ష నిర్దోషిగా బయటికి రిలీజ్ అయ్యాడు. అయితే ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మీరేం ఫీల్ అవుతున్నారు? అసలు నిజంగా సురేందర్ కోహ్లీ హత్యలు చేశాడా లేదా? ఒకవేళ చేసుంటే ఎలా బయటికి రాగలిగాడు? లేదు బయట వాళ్ళు ఎవరైనా చేశారంటే ఇంతకీ ఆ దోషులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఇంకా ఎప్పుడు దొరుకుతారు అనే దాని గురించి మనం ఆలోచించాలి. సో ఈ వీడియో పైన నాకు తెలిసిన సమాచారం ప్రకారం వివరణ ఇచ్చాను. సో మీకు ఇంకేమైనా ఫర్దర్గా తెలిసినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్.